నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలంలోని వెంకన్నపాలెంలో బాలికపైన అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పట్టపు శాంతి అనే మహిళ మొదటి భర్తతో విభేదాలు రావడంతో తన కుమార్తె అలాగే కుమారుడితో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. మల్లికార్జున్ను రెండో పెళ్లి చేసుకోగా వీరిద్దరి మధ్య కూడా మనస్పర్ధలు వచ్చాయని తెలిపారు. శాంతిపైన కక్ష తీర్చుకునేందుకు ఆమె మొదటి భర్తకు జన్మించిన బాలికను వెంట తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లుగా డీఎస్పీ తెలిపారు. నిందితుడు మల్లికార్జున్ పైన ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లుగా డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. టీపీ గూడూరు మండలం పోలీస్ స్టేషన్లో ఒక మైనర్ బాలిక కనిపించట్లేదని ఒక కేసు నమోదైంది. గర్ల మిస్సింగ్ అనే కేసు నమోదైంది. ఈ కేసులో టీపీ గూడూరు ఎస్ఐ గారు, కృష్ణపట్నం పోర్టు ఇన్స్పెక్టర్ గారు వీళ్ళంతా కూడా టీమ్స్ ఫామ్ చేసి ఈ అమ్మాయి కోసం ప్రయత్నం చేశారు. ఈ కేసులో ఆ అమ్మాయి తల్లి శాంతి అని చెప్పేసి ఆమె గతంలో భర్తతో విభేదాలు వచ్చి అతనితో విడిపోయి వేరే జీవిస్తుంది. ఆమెకి మల్లికార్జున అనే వ్యక్తితోటి పరిచయం ఏర్పడి అతను వివాహం చేసుకుని ప్రస్తుతం అతనితో వెంకన్నపాలెం, టీపీ గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామంలో కాపురం ఉంటున్నారు. వీరికి 13 సంవత్సరాల బాలిక ఉన్నది. ఆ బాలికకు ఈ వ్యక్తి ఈ మధ్యకాలంలో తల్లికి ఇతనికి మధ్య విభేదాలు వచ్చి వేరుగా ఉంటున్నారు. దాని గురించి ఈ తల్లి మీద కోపంతో ఈ వ్యక్తి, ఈ మల్లికార్జున అనే వ్యక్తి ఈ మైనర్ బాలిక స్కూల్లో ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి తల్లి రమ్మందని చెప్పేసి బట్టలు కొనిపిస్తానని చెప్పి అబద్ధాలు చెప్పి